ఏపీ మద్యం కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి 2019-24 మధ్య వైసీపీలో కీలకంగా ఉన్న విజయసాయి కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ లిక్కర్ పాలసీపై విచారణ. స్కామ్ జరిగిందంటూ సిట్ ఎఫ్ఐఆర్ నమోదుతో ఈడీ ఎంట్రీ. మద్యం డబ్బు విదేశాలకు తరలిపోయిందనే కోణంలో ఈడీ విచారణ. గతంలో సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి తాజాగా హైదరాబాద్లో ఈడీ ముందుకు మాజీ ఎంపీ. ఈడీ ముందు విజయసాయి ఏం చెప్పారు? ఎవరెవరి పేర్లు ఈడీ ముందు ప్రస్తావించారు? విజయసాయి నిజాలు చెప్పారా? ఎవరైనా ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయ్యారా? లిక్కర్ కేసులో విజయసాయి అప్రూవర్గా మారతారంటూ ప్రచారం. విజయసాయి వెనుక టీడీపీ ఉందంటూ ప్రచారం. జగన్ కు స్కామ్ గురించి తెలియదంటున్న విజయసాయి. నిజంగానే లిక్కర్ స్కామ్ జరిగిందా? ఈ స్కామ్ లో ప్రధాన పాత్ర ఎవరిది? విజయసాయి తర్వాత ఈడీ ముందుకు వెళ్లనున్న మిథున్ రెడ్డి తర్వాత ఈడీ ఎవరిని పిలవనుంది? ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఈడీ ముందుకు వెళ్లిన విజయసాయిరెడ్డి విచారణ ముగిసిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన అప్రూవర్గా మారుతున్నారని, జగన్ను ఇరికిస్తారని సాగిన ప్రచారానికి భిన్నంగా విజయసాయిరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. జగన్కు లిక్కర్ స్కామ్ గురించి తెలియదంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటే, రాజకీయ విశ్లేషకులు మాత్రం దీని వెనుక ఏదో పెద్ద వ్యూహం ఉందంటున్నారు. లిక్కర్ స్కామ్ గురించి జగన్కు ఏమీ తెలియదని, ఆయనను కేవలం కొందరు తప్పుదో పట్టించారని విజయసాయిరెడ్డి సమర్థించడం ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైంది. ఈడీ విచారణ తర్వాత మీడియా ముందుకొచ్చిన విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ స్కామ్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జగన్కు లిక్కర్ స్కామ్ గురించి కనీసం సమాచారం కూడా లేదు, ఆయనకు దీంతో ప్రమేయం ఉండే అవకాశం లేదు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ కుంభకోణం మొత్తం అధికారుల స్థాయిలో లేదా కొందరు మధ్యవర్తుల స్థాయిలో జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఈడీ విచారణలో విజయసాయిరెడ్డి జగన్ను ఇరికించబోతున్నారన్న వార్తలకు ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టాయి. విజయసాయిరెడ్డి తన విమర్శల బాణాలను జగన్ చుట్టూ ఉన్న కోటరీ వైపు మళ్లించారు. జగన్ చాలా మంచోడు, కానీ ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులను నమ్ముకుంటే భవిష్యత్తులో అధికారంలోకి రావడం అసాధ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కోటరీని నమ్ముకుని ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదని, వారు జగన్ను ప్రజల నుంచి దూరం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ కోటరీ సలహా వల్లేనని, దానివల్లే పార్టీ నష్టపోయిందని విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 2009 నుండి వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీ కోసం ఒక పాలేరులా కష్టపడ్డానని, పార్టీని నిలబెట్టడంలో తన పాత్ర కీలకమని చెప్పారు. అయితే ఇంత కష్టపడిన తనను జగన్ పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయానని, ఆ అవమానాన్ని తట్టుకోలేకనే పార్టీకి దూరమయ్యానని ఈడీ అధికారులకు కూడా వివరించినట్లు ఆయన తెలిపారు. లిక్కర్ కేసు బయటకు రావడం వల్ల తాను పార్టీని వీడలేదని, కేవలం పార్టీలో జరిగిన అంతర్గత అవమానాల వల్లే బయటకొచ్చానని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోలేదని, త్వరలోనే తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. జగన్ మీద తనకున్న గౌరవం పోలేదని చెప్పడం ద్వారా ఆయన మళ్లీ వైసీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలిచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న కోటరీలో మార్పులొస్తేనే ఇది సాధ్యమవుతుందని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. ఒకవైపు ఈడీ విచారణ ఎదుర్కొంటూనే మరోవైపు జగన్ మంచోడు అనడం ద్వారా ఆయన తన పాత బాస్తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని చూస్తున్నారా అనే చర్చ మొదలైంది. తాను టీడీపీ చెప్పిన స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాననే ప్రచారాన్ని విజయసాయిరెడ్డి కొట్టిపారేశారు. తనకు ఎవరూ స్క్రిప్ట్ ఇవ్వలేదని, తన అంతరాత్మ చెప్పిన నిజాలే ఈడీ ముందు వెల్లడించానని అన్నారు. ముఖ్యంగా అప్రూవర్గా మారి జగన్ను ఇరికిస్తారనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన మాటలతో తేలిపోయింది. అయితే ఈడీ విచారణలో ఆయన ఇచ్చిన కీలక సమాచారం ఇతర నేతలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.